తరుగు తక్కువ, నిజ శ్రావణంలో ఇంకా తక్కువ. మీ ఇంట బంగారం, వజ్రాలు, వెండి, వెళ్లి విరియాలి. హాయ్ హాయ్. సో లలిత జ్యువెలరీస్ లో ఏం కొంటున్నారు మీరు? ఫింగర్ రింగ్స్ కొందామని వచ్చినాం. సిల్వర్. సిల్వర్ కానీ గోల్డ్ కానీ మీరు ఇంతకుముందు బయట తీసుకునే ఉండుంటారు ఇప్పటి వరకు. సో లలితలో ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం కర్నూలులో. సో మీకు బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏం తెలుస్తుంది? అంటే వీళ్ళు కొంచెం నిదానంగా మాకు నచ్చినట్టు చూపిస్తారు, అది మాకు నచ్చుతుంది. ఇక్కడ కలెక్షన్స్ కూడా బాగుంటుంది. అందుకోసం ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. కర్నూలులో రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎక్సైట్గా ఉన్నాం. ఇక చూద్దాం, కింద వెళ్ళి గోల్డ్ కూడా చూడాలా. కిరణ్ గారిని చూడడానికి వచ్చారా? కిరణ్ గారిని చూసారా? చూసాం. ఆయన డైలాగ్ ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, తెలుసా? చెప్తారా నాకు? డబ్బులు ఊరికే రావు. ఓకే, సో చూసారా? కలెక్షన్ బాగుందా? మీరు సెలెక్ట్ చేసేసుకున్నారా? ఇది సెలెక్ట్ చేసుకున్నాం. బాగుందా? నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? గోల్డా సిల్వరా మీరు? సిల్వర్. ఓకే. ఫస్ట్ అంటే కర్నూలులో లలిత జ్యువెలరీస్ ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంతకుముందు వేరే దగ్గర మీరు గోల్డ్ సిల్వర్ కొనే ఉంటారు కదా, సో వేరే షాప్స్లో కొనే ఉంటారు. సో ఇక్కడ లలిత జ్యువెలరీస్లో మీరు సిల్వర్ కానీ గోల్డ్ కానీ కలెక్షన్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కిడ్స్ వేర్ బాగున్నాయి. లలిత జ్యువెలరీస్ అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీకి మారుపేరు అంటూ ఉంటారు కదా, మరి మీరు ఇక్కడికి వచ్చి మీ కళ్ళారా స్వయంగా చూశారు, మీకు ఎలా అనిపిస్తుంది? అది కరెక్టేనా? చాలా బాగుంది, కరెక్ట్గా ఉంది. ఏం తీసుకున్నారు మరి? సిల్వర్ తీసుకున్నాం, కిడ్స్ వేర్ రింగ్స్ తీసుకున్నాం. కాస్ట్ అంతా బాగానే ఉందా? బాగుంది, రీజనబుల్గానే ఉంది, ఏం లేదు. ఓపెనింగ్ ఉందని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట. ఓపెనింగ్ ఉందని వచ్చారా? అంటే ఓపెనింగ్ ఉందని కిరణ్ గారిని చూద్దామని వచ్చారా, మీరు ఇది కొందామని వచ్చారా? రెండు చూసారా? చూసాము. అయ్యో, కలవాలని ఆశ ఉండే. అవును. ఆయన బిజీ కాబట్టి మనం వచ్చినాం, తీసుకొని వెళ్తున్నాం. ఓకే. హాయ్ మ్యామ్. హాయ్. లలిత జ్యువెలరీస్లో కలెక్షన్స్ చూసారా? చూసామండి. ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి కలెక్షన్స్. అంటే మీరు ఇప్పటి వరకు చాలా షాప్స్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనే ఉంటారు. సో మీరు చాలా కలెక్షన్స్ చూస్తుంటారు, క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చూస్తుంటారు. లలిత జ్యువెలరీస్ కర్నూలులో పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చూసిన కలెక్షన్స్కి బయట చూసిన కలెక్షన్స్కి మీకు ఏం డిఫరెన్స్ తెలిసింది? అంటే బయట కంటే ఇక్కడే బాగున్నాయి అనిపిస్తుంది అండి. మంచిగా ఉంది అనిపిస్తుంది. మరి ఏం కొంటున్నారు? మేము డైమండ్ కమ్మలు చూసామండి. కాదు, మా కోడలికి వచ్చినాయండి. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కలెక్షన్ బాగుంది. బాగుంది. రేట్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా మీరు చూసారా? నచ్చినాయండి. చూసారా? చూసామండి ఇందాక. ఒకసారి డైలాగ్ చెప్తారా మరి? నాకు రాదండి డైలాగ్. అయ్యో, అంత ఫేమస్ డైలాగ్ ఎలా మర్చిపోయారు మీరు? మీకు తెలుసా? మీరు చెప్పండి. అయితే ఇటు తిరిగి చెప్పండి. డబ్బులు ఊరికే రావు. అందుకే ఇక్కడ వరకు వచ్చారా? అవునండి. మీరు డబ్బుల్ని సేవ్ చేసి మీరు ఏదైతే ఇయర్ రింగ్స్ సెట్ తీసుకుంటున్నారో తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. హాయ్ అండి. ఏం తీసుకున్నారు లలితలో? మేము వచ్చేసి అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాము, ఒకటి వెండిది ప్లేట్ తీసుకున్నాము, సత్యనారాయణ స్వామి అమ్మవారిది ఐడల్ తీసుకున్నాము. 3 పర్చేస్ చేసినాము. మీది కర్నూలు లోకలేనా? లోకల్. సో కర్నూలులో చాలా గోల్డ్ షాపులు కానీ సిల్వర్ షాపులు కానీ ఉంటాయి. మీరు కర్నూలులో లలితకి ఇదే ఫస్ట్ టైం రావటం. సో ఇక్కడ కలెక్షన్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగున్నాయి. చాలా బాగుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయిన్ లలితలో అంటూ ఉంటారు కిరణ్ గారు. మరి మీరు ఇక్కడికి వచ్చి మీరు తీసుకుని కొనుక్కున్నాను అన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో? నాకైతే లో వెయిట్లో బాగున్నాయి ఐటమ్స్. వెయిట్ ఎక్కువ లేకుండా మనం బయటకు వెళ్ళాము అంటే చిన్న షాప్లకు ఎక్కడికెళ్ళినా వెళ్ళాం కూడా హెవీ వెయిట్లో కాకుండా లైట్ వెయిట్లో మనకు రీజనబుల్గా అనిపించింది నాకు. అంటే మనం గోల్డ్ సిల్వర్ ఎవరికున్నా హై క్లాస్ వాళ్ళే డైమండ్స్ కానీ అవి ఎక్కువ కొనుక్కుంటారు, మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి మనం ఎందుకులే వెళ్ళడం అనేది ఉంది. అండ్ ఇక్కడ చూస్తే లలితల స్కీములు కూడా ఉన్నాయంట, మీరు అవి కూడా చూసారా? మరి చూసినాం మేడం, చెప్పారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా జాయిన్ అవ్వాలి మేడం. జాయిన్ అవ్వాలి. సో మీరు కొన్నది అంత సాటిస్ఫై అయ్యి ఈరోజు? సాటిస్ఫై మేడం. నచ్చిందా బాగా? ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, కర్నూలు లోకలేనా? లోకలే. ఏం చూసారు ఇక్కడ?
రింగులు చూస్తాను, రింగ్స్ చూస్తున్నామా. లలితలో కలెక్షన్స్ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగుంటాయి. అసలు మనకు నచ్చిన డిజైన్స్ దొరికితే చిన్న చిన్నవి కావాలనే వాళ్ళు చిన్న చిన్నవి కూడా తీసుకోవచ్చు. పెద్దవి ఉంగరాలు కావాలి, చిన్న చిన్న ఉంగరాలు కానించి తీసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని ఉంగరాలు డిజైన్స్ మంచిది. డిజైన్స్ బాగున్నాయి మేడం, బాగున్నాయి. అందుకే వచ్చాము. ఖజానాలో తీసుకుంటాం. సో ఖజానాలో లలితలో కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? క్వాలిటీ, క్వాంటిటీ, డిజైన్స్ అన్నీ. అంటే నేను ఖజానాలో కూడా ఈ మధ్యనే కాబట్టి పర్వాలేదు, అది కూడా పర్వాలే. లేకపోతే మేము నంద్యాలలో ఒకటి తీసుకుంటాం. ఖజానా కూడా పర్వాలే, కానీ ఇక్కడ ఉన్నంత మోడల్స్ లేవని నాకు అనిపిస్తుంది. రేటు కూడా చాలా మినిమం, ఎక్కువ అంతగా లేదు. చిన్న సైజు కానీ చాలా రేటు మినిమం ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. చాలా పర్వాలేదు, రీజనబుల్గా ఉంటుంది. చాలా బాగున్నాయి రేట్లు. చూసాం. ఆయన వస్తారేమో మాట్లాడదాం అనుకున్నాము, సార్ వస్తారేమో మాట్లాడదాం అనుకున్నాము, కుదరలేదు. ఆయన ఒక డైలాగ్ ఉంటుంది, డబ్బులు ఎవరికి ఊరికనే రావు. ఒకసారి చెప్తారా మరి? డబ్బులు ఎవరికి ఊరికే రావు, అది ఎందుకు మాకు అర్థం కాదు. అది డైలాగ్ కాబట్టి చెప్పాలా, లేకపోతే ఎందుకంటారంటే డబ్బులు ఎవరికి ఊరికనే రావు, అంత పెద్ద ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు, మా దగ్గర చాలా తక్కువ అయ్యి అని చెప్తున్నారు. అర్థమైంది. అది అర్థమైంది. మరి ఎలా అనిపిస్తుంది? రేట్ క్వాలిటీ బాగుంది అన్నారు, ఇప్పుడు మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారు? మరి ఇప్పుడే వచ్చింది, చూస్తున్నాం ఇప్పుడు. కర్నూలు లోకలే అన్నారు, లలితలో కర్నూలు ఇదే ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ డే మీరు గోల్డ్ షాపింగ్ చేస్తున్నారు. ఎలా రోజు రావాలని వచ్చాము, సో మాకు ఏది నచ్చితే తీసుకోపోవాలని వచ్చాము. థ్యాంక్ యూ. హలో అండి. హలో, కర్నూలు లోకలేనా? లోకల్ అండి. సో లలితలో ఏం కలెక్షన్ చూసారు? ఇప్పటికి రింగ్స్ చూసాము, ఇప్పుడు ఇక్కడ బ్రేస్లెట్స్ చూస్తున్నాము. మరి కలెక్షన్ ఎలా అనిపించింది? బాగానే ఉన్నాయి. ఇంతకుముందు గోల్డ్ బయట తీసుకున్నారా? జాయిల్ కాస్, ఖజానాలో తీసాము. సో లలితలో ఇదే ఫస్ట్ టైం చూడడం, మరి మీకు కలెక్షన్ ఎలా? షోరూమ్ ఇక్కడ ఇప్పుడు ఓపెన్ అయింది కదా, ఇంకా వస్తూ ఉంటే తెలుస్తుంది ఎలా ఏమి అనేది. చాలా బాగున్నాయి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చూసారా? క్వాలిటీ పర్పస్ పర్లేదు, మనకి ఇంకా తెలియదు కదా, బిల్లింగ్ వేయించి వాడితే తెలుస్తుంది. కిరణ్ గారిని చూసారా? కిరణ్ గారిని చూడలేదు. డైలాగ్ తెలుసా? అదే, డబ్బులు ఏవి ఊరికే రావు కదా అందరికీ. డబ్బులు ఎవరికి ఊరికనే రావు అని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మీరు కలెక్షన్ చూసారు కదా, రేట్ ఎలా అనిపిస్తుంది? బయట కన్నా పర్లేదేమో అనేది అనిపిస్తుంది, తీస్తే కానీ తెలియదు. చూడాలి. సార్కి రింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, సార్ చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హలో మ్యామ్. హలో. సో మీది కర్నూలు లోకలేనా? లోకలే. ఏం చూసారు ఇక్కడ లలితలో? అంటే రింగ్స్, నెక్లెస్, హారం అవన్నీ చూస్తుంటాం. మరి కలెక్షన్ ఎలా అనిపిస్తుంది? ఓకే, హాయ్ మ్యామ్. హలో. సో మీది కర్నూలు లోకలేనా? కర్నూలు లోకలే. లలితలో ఏం చూసారు కలెక్షన్స్? అన్ని కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, హారం, నెక్లెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంతకు ముందు కర్నూలులో లోకల్లో మీరు గోల్డ్ ఎక్కడ తీసుకుంటూ ఉండేవాళ్ళు? అంటే అన్నీ పక్క చూసే వెళ్ళాము. లలిత జ్యువెలర్స్ ఇప్పుడు ఓపెన్ అయింది కదా, అందుకే ఇక్కడ వచ్చాము. సో అన్ని షాప్స్లో ఉన్న కలెక్షన్కి ఇక్కడ లలితలో చూసిన కలెక్షన్స్కి మీకు ఏం డిఫరెన్స్ తెలిసింది? అంటే బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో మీరు తీసుకున్నది ఫైనల్ అయిందా? కొనేసారా? కొనాలా? కొనాలి. కొనాలి. హాయ్ అండి, కర్నూలు లోకలేనా మీది? అవునమ్మా, లోకలే. సో లలితలో ఏం చూసారు? ఏ కలెక్షన్? లాంగ్ చైన్ చూసాము. లాంగ్ చైన్ నాకు నచ్చాయండి. కర్నూలు లోకల్లో ఇప్పటి వరకు మీరు గోల్డ్ చాలా దగ్గర కొనే ఉంటారు, బయట చూసిన కలెక్షన్కి ఇక్కడ చూసిన కలెక్షన్కి మీకు ఏం డిఫరెన్స్ తెలిసింది? అంటే ఈరోజే ఫస్ట్ వచ్చాము, ఇంకా కొంచెం చూస్తే కానీ చెప్పగలుగుతాము. ఇప్పటికిప్పుడు అంటే చెప్పలేము. ఈరోజే ఓపెనింగ్ కదా, ఈరోజే చూసాము. బాగున్నాయండి, అనిపించింది. కిరణ్ గారు అంటూ ఉంటారు కదా, డబ్బులు ఎవరికి ఊరికనే రావు అని, మరి దాని గురించి మీరేమంటారు? ఉండొచ్చేమో మేడం, తెలియదు. కంపారిజన్ ఇప్పుడు చేస్తే, బిల్లు చేస్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏమి అనేది, తెలుస్తుంది. ఆ డైలాగ్ నిజమా కాదన్నది కొన్న తర్వాత తెలుస్తుంది రేట్ని బట్టి. అవును మేడం, అంతే.
సో కర్నూలు లోకలే అన్నారు కదా, చాలా షాప్స్ ఉండే ఉంటాయి, మీరు లలితకు వచ్చి తీసుకుంటున్నాను అన్నారు. ఇక్కడ మీరు చూసే ఉంటారు కలెక్షన్ కూడా డిఫరెంట్గా ఉంది అన్నారు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా లలితలో బెస్ట్ అంటారు. మరి మీరు అది పక్క షాప్స్తో కంపేర్ చేస్తే ఎలా అనిపించింది? బాగున్నాయి మేడం, బాగున్నాయి. ఫైనల్ అయిపోయింది అయితే మీ సైడ్? అవుతా ఉంది, ఇంకా చూస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం.